రీజనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతార పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయాన్ని సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ గా మారిపోయారు రిషబ్ శెట్టి. కాంతార సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే ప్రీక్వెల్ కూడా సిద్ధం చేస్తున్నారు. కాంతార పార్ట్ 1 సెట్స్ మీదుండగానే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్లో నటించడానికి ఓకే చెప్పారు రిషబ్. ఫస్ట్ లుక్ పోస్టర్తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ 2 సినిమాలు లైన్లో ఉండగానే ఇప్పుడు మరొక 2 భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆకాశవాణి ఫేమ్ అశ్విని గంగరాజు దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు రిషబ్. 18వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్తో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ కెప్టెన్సీలో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రిషబ్. శ్రీకృష్ణదేవరాయలు కథతో రూపొందుతున్న మూవీలో టైటిల్ రోల్లో కనిపించబోతున్నారు. 2026లోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇలా వరుస సినిమాలతో మోస్ట్ బిజియెస్ట్ స్టార్ గా ఉన్నారు రిషబ్.